అందరికీ నమస్కారం అండి. లాస్ట్ నాది మన జనవరి అప్డేటు, ఫిబ్రవరి అప్డేటు చూసుంటారు. దాని గురించి ఇప్పుడు మార్చ్ చాలామంది నేను 2 నెలలకోసారి చేస్తానంటే, లేదు లేదు మీరు ఎంత వీలైతే అంత మంత్లీనో అప్డేట్ చేయమన్నారు. సరే కొన్నాళ్ళు ప్రోగ్రెస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి, నేను మంత్లీ అప్డేట్ చేద్దామని చెప్పి మీ ముందుకి మార్చ్ అప్డేట్ తీసుకొచ్చాను. దీన్ని చాలా సింపుల్‌గా మీ టైం ఎక్కువ తీసుకోకుండా చాలా సింపుల్ టర్మ్స్‌లో ఓన్లీ జనవరి, ఫిబ్రవరి కంటే ఏమన్నా యాడ్ అయితే దాని గురించి మీకు చెప్తానిది. సో, నా ఫేవరెట్ ఫస్ట్ నేను చెప్పాను. జనవరి అప్డేట్‌లో ఏం చెప్పాను? ఫస్ట్ ఫ్యాక్టర్ ఫార్మర్స్. ఫార్మర్స్ అని స్టార్ట్ అవుతది అమరావతి. ఫార్మర్స్తోనే అంతం అవుతదని చెప్పాము. దానికి తగ్గట్టుగానే ఫార్మర్ గురించి ఒక 3 మెంబర్ల కమిటీ సీఎం గారు అపాయింట్ చేశారు. ఆ కమిటీని ఫార్మర్స్ అందరూ కలిసి ఇష్యూస్ సార్ట్అవుట్ ఆల్మోస్ట్ 95% సార్ట్అవుట్ చేసుకున్నారు ఈ 2 నెలలు. చాలా సంతోషమైన అట్మాస్ఫియర్ అది. ఒక 5% చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు సమస్యలు ఎట్లాగుంటాయో అట్లాగే ఉంటాయి కాబట్టి అంత ఇబ్బందిగా ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. ఇంకోటి చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, అదే ఫార్మర్స్ ఫేజ్ 2లో 16,000 ఎకరాలు ఇవ్వటానికి ఒప్పుకుని లాట్ ఆఫ్ ల్యాండ్స్ విలేజ్ బై విలేజ్ నెమ్మదిగా హ్యాండ్ ఓవర్ చేయడం మొదలుపెట్టారు. కానీ గవర్నమెంట్ కూడా ఇదివరకట్లాగా స్లోగా వెళ్ళకుండా, స్లోగా అంటే కావాలని వాళ్ళు స్లోగా వెళ్ళలేదు. మొదట వాళ్ళకి అట్లా అనుకూలం అవ్వలేదు వాళ్ళకి చేయటానికి. ఇప్పుడేం చేస్తున్నారంటే, ఎక్విజిషన్ ఎప్పుడైతే చేద్దాం అనుకున్నారో చేసే ముందలే దాని ప్లానింగ్ ఫినిష్ చేసుకున్నారు. వాళ్ళ మైండ్లో వెరీ క్లియర్గా ఉంది ఎందుకనేది. ఏంటి మేజర్ ఫ్యాక్టర్స్? ఒకటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్, సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, తర్వాత స్పెషల్ రిక్వైర్మెంట్స్, ఎడిషనల్ రిక్వైర్మెంట్స్. అమరావతి బాగా పెరగబోతుంది కాబట్టి చాలా ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, వేరే అదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా అడిగారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ల్యాండ్ తీసుకోగానే సైడ్ బై సైడ్ వర్క్ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ బిగిన్ చేసేస్తున్నారు. థర్డ్, దీంట్లో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నారాయణ గారు విత్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఖతార్ అని, లండన్ అని ఇవన్నీ వెళ్ళిపోయారు. ఏది ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యేటప్పుడే సైమిల్టేనియస్గా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు టూర్లో? అక్కడున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ విలేజ్ స్టడీ చేసి ఆ విషయాలన్నీ ఇక్కడ అవగాహన చేసుకుని అంతకంటే మంచిగానో లేకపోతే కనీసం ఆ స్టైల్లో కానీ ఇక్కడ మన అమరావతిలో చేయటం కోసం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ కోసం తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేం చేసుకోవాలేంటి, ఫార్మర్స్ యాంగిల్లో ఒక కొలిక్ వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్లో మనం ఉండొచ్చు. ఈ ప్రోగ్రెస్ కూడా ఫేజ్ 2 అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమరావతి. అది ఫార్మర్స్. సెకండ్ నేను చెప్పింది ఏం చెప్పేవాడిని, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ వసతులు కావాల్సిన బేసిక్ అన్నీ అయితేనే మనం తొందరగా వెళ్ళగలం. దాంట్లో మెయిన్ ఏంటి, కొండవీటి వాగు దగ్గర ఉన్న అప్రోచ్ రోడ్డు దగ్గర నుంచి అమరావతి ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు కరకట్ట రోడ్డు మీద నుంచి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చాలామంది ఫార్మర్స్ అక్కడే ఉంటారు కాబట్టి మీ అందరికీ తెలుసు, కరకట్ట రోడ్డు దగ్గర ఆ స్టీల్ బ్రిడ్జ్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎన్సీసీ వర్క్ చేస్తుంది. వాళ్ళ టార్గెట్ ప్రకారం ఒక 2 నెలల్లో దాదాపు పూర్తి చేసి దాన్ని కనీసం స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఇంతకంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమైందంటే, ఎలివేటెడ్ కారిడార్ కొండవీటి వాగు దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు 3.4 కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ కోసం పైలింగ్ వర్క్ కావలసిన టోటల్ ప్రిపరేషన్ నాగార్జున ఎన్సీసీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ఆ వర్క్ కూడా బిగిన్ అయిపోతుంది. ఆ వర్క్ కంప్లీట్ అయితే వాళ్ళ టార్గెట్, నేను అనుకోవటం, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక 1 ఇయర్లో టార్గెట్ చేస్తున్నారు. అది కనుక అయిపోతే మొత్తం మీకు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, తర్వాత విజయవాడ నుంచి వచ్చే ఎవరైనా కానీ సునాయాసనంగా మణిపాల్ జంక్షన్ దగ్గర ఎలివేటెడ్ కారిడార్ దగ్గర డైరెక్ట్గా అమరావతి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కుతారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ E3 కూడా అంటారు. అది దీని అర్థం ఏంటి, ప్రస్తుతం మీరు 15 నుంచి 30 నిమిషాలు తీసుకునే టైము కేవలం 4 నిమిషాల్లోనే మణిపాల్ జంక్షన్ దగ్గర ఎక్కితే మీరు క్యాపిటల్లో ఉంటారు. అంటే చేంజ్ ఆఫ్ లైఫ్ అనేది అంత ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. ఇది యాక్సెసిబిలిటీ, కోర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకోటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఆలోచించాల్సింది N1 to N18, E1 to E16. చాలామంది అక్కడ ఉన్న ఫార్మర్స్ కనుక మీకు అందరికీ నాలెడ్జ్ ఉంది. బట్ చాలామంది ఎన్ఆర్ఐస్కి రౌండ్ ది వరల్డ్ వాళ్ళకి అప్పుడప్పుడు ఏమన్నా ఇమేజెస్ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే వేరే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు. కానీ అన్నీ కలిపి ఒక చోట అవగాహన చేసుకునే ఛాన్స్ రాదు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళ నాలెడ్జ్ కోసం. E1 to E16, N1 to N18 జనవరిలో వెళ్ళండి.
ఇప్పుడు జనవరిలో ఒకవేళ ఎల్లుంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఏది 4 times వర్క్ అయిపోయిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. అంత స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి అక్కడ. సో కాబట్టి ఎంటైర్ అమరావతిలో రోడ్ ఫార్మేషను, గ్రిడ్ ఫార్మేషను, కనెక్టివిటీ మొత్తం ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. కంపేర్ టు జనవరి, మార్చికి ఒక లెవెల్కి వెళ్ళింది. దీని తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం చెప్పాను, కనెక్టివిటీ అని చెప్పాను. కనెక్టివిటీ అంటే ఏంటి, రాజధానికి అయ్యే రోడ్లకి అన్నిటికీ లింక్ చేస్తా హైదరాబాద్ హైవే, చెన్నై కలకటా హైవే, బెంగళూరు హైవే, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కనెక్ట్ అయితేనే మీకు కనెక్టివిటీ టు రాజధాని అవుతుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ విజయవాడ హైవే అందరికీ తెలుసు 10,000 కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయింది. 6 lane ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వెస్ట్రన్ బైపాస్ మొన్న ఓపెన్ చేశారు, పబ్లిక్ ఓపెన్ చేశారు. సో విజయవాడ, హైదరాబాద్ టు గుంటూరు వెళ్ళేవాళ్ళు కానీ, హైదరాబాద్ టు నెల్లూరు, ఈ పల్నాడు ఏరియా వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ జస్ట్ వెస్ట్రన్ బైపాస్ ఎక్కుతారు, దిగిపోతారు అక్కడ. సో బ్యూటిఫుల్గా అది అయిపోయింది. బెంగళూరు హైవే గురించి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పక్కర్లా. కానీ లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలామంది 7-8 గంటలు అవుతుందేమో అన్నారు. కానీ వాళ్ళ నాలెడ్జ్ కోసం చెబుతాను, 5.5 గంటల్లోనే మీరు విజయవాడ, బెంగళూరు టు అమరావతి రాగలుగుతారు. దట్ ఈస్ అనదర్ గుడ్ థింగ్ హ్యాపెనింగ్. లాస్ట్ ఇంకొక మేజర్ కనెక్టివిటీ ఆస్పెక్ట్లో గుడ్ న్యూస్ ఈస్ మచిలీపట్నం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే శాంక్షన్ అయింది. 580 crores, 590 crores. దాంతో ఏమవుతుంది, మచిలీపట్నం టు హైదరాబాదు కనెక్టివిటీ ఫర్ గూడ్స్ ఒకటి ఈజీ అవుతుంది. ప్లస్ మనకి ఇక్కడున్న అమరావతి జోన్లో వాళ్ళకి ఈవెన్ లాజిస్టిక్స్ వైజు ఎనీ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ ఈ ఏరియా నుంచి వెళ్ళాలంటే కనుక సునాయాసనంగా మచిలీపట్నం పోర్టుకి వెళ్ళడానికి వీలవుతుంది. అది కనెక్టివిటీ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 రాజధానులు ఫేవరెట్ నా సబ్జెక్టు. లాస్ట్ టైం కూడా అన్నాను 3 రాజధానులు అనేది ఇంకా చాప్టర్ క్లోజు. ఇది చాలా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైం చెప్పిన దానికి ఇప్పటికి తేడా ఏంటి, బేస్మెంట్ నుంచి ఒక లెవెల్కి వచ్చేసింది. అసెంబ్లీ 1 million square feet కడుతున్నారు. అది ఏ స్టేజ్కి వచ్చిందంటే బై దిస్ మార్చ్ రెయినీ సీజన్ కల్లా మొత్తం టోటల్ మీకు ఫస్ట్ ఫ్లోర్ వేసే స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ నీళ్లు నిండటం కానీ పంపింగ్ చేయటం, చాలామంది అన్నారు కదా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, ఒక 100 కోట్లు పంపింగే ఖర్చు చేస్తారన్నా అది ఇది అని చెప్పేవాళ్ళు. అట్లాంటి డైలాగ్ లేయటానికి, అట్లాంటి మాటలు మాట్లాడటానికి స్కోప్ అనేది ఇంకా లేదు. ఎందుకంటే అది దీని మతలబ్ ఏంటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఫేట్ అనేది క్లియర్. ఇంకా అమరావతి, ఇంకా ఇది ముందల లెజిస్లేటివ్ ఇక్కడే అనేవాళ్ళు కాబట్టి పెద్ద దాని గురించి మనం చర్చ చేసుకోకర్లా. బట్ అట్లీస్ట్ వర్క్ అయిపోతుంది. ఇక్కడ ఈ పెద్దగా స్పెషాలిటీ ఏం లేదు. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే చాలామంది విజిట్ చేసినప్పుడు ఇది పొలిటికల్లో ఉంది కాబట్టి కొట్టుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ టైము, మన ఇంటలెక్చువల్, మన ఆంధ్ర వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవటం అనేది నాకు బాధగా అనిపించేది. ఒక డైలాగ్ ఏమనేవాళ్ళు, వర్షం వచ్చినప్పుడల్లా అసెంబ్లీ మునిగిపోద్ది, ఒక 100 కోట్లు పెట్టి మళ్ళీ బాబు గారు పంపింగ్ చేస్తాడు, డబ్బులు దాని మీద కాంట్రాక్ట్లు ఇచ్చుకుని డబ్బులు చేస్తారు. అమరావతి కట్టకపోయినా పులస చేప మాత్రం మంచిగా పెంచుకోవచ్చు, అది మాత్రం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి అంత డైలాగులు వేసి వెళ్ళిపోయారు జనాలు. ఇది బయట నుంచి అసలు అవగాహన లేదు ఏం జరుగుతుంది. అట్లాంటి డైలాగ్ చేసే వాళ్ళందరికీ ఆ చాప్టర్ కూడా క్లోజ్. ఇంకా అసలు సెటైరు రాజధాని గురించి ఒక వంకరగా భాషలో మాట్లాడతాం, మొత్తం క్లోజ్, ఇంకా చాప్టర్ క్లోజ్. సో అది ఆ ఫేటీ సీల్డ్. సెకండ్ జ్యుడిషియల్ క్యాపిటల్, ఎక్కడికైనా షిఫ్ట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందా అనేది భయం ఉండేది. మన జనవరి అప్డేట్లు చెప్పాను ఏం దేర్ నో ఛాన్స్ అని. ఇప్పుడు ఏంటంటే అసలు 100% ఫేట్ ఈస్ క్లోజ్డ్. ఎందుకంటే మీకు జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి 2.1 million square feet హైకోర్టు కట్టబోతున్నారు. 2.1 million. అసెంబ్లీ అయితే ఓన్లీ 1 million, ఇది 2.1 million. దాని బేసిక్ వర్క్ మొత్తం బేస్మెంట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. సో మచ్ సో ది యాడ్ అక్కడ ఫ్యాబ్రికేషన్ యాడ్ అని చెప్పి కొత్తగా మనం ఇనాగ్రేట్ చేశారు. దాని పక్కనే ఫ్యాబ్రికేషన్ యాడ్ చేయటం మూలంగా ఏమైంది, టోటల్ అక్కడ దానికి కావాల్సిన మొత్తం ఫ్యాబ్రికేషన్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అక్కడే. దాంతో మీకు టోటల్ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం స్పీడప్ అయిపోతుంది. సో బై దిస్ మే సేమ్ ఫేట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చారనుకోండి, ఇంకా దెన్ దెర్ ఇస్ నథింగ్ విచ్ విల్ హ్యాపెన్. అంటే రెయినీ సీజన్ వచ్చినా కానీ వర్క్ ఈజ్ గోయింగ్ టు బి నాన్ స్టాప్. కాబట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ ఫేట్ ఈజ్ సీల్డ్. మళ్ళీ అదే ఒక డైలాగ్లో చెప్పాలంటే అంతే. సో నెక్స్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ అది ఇది అని చెప్పి అంత కళ్ళగన్నారు, ఏదో వాడారు. బట్ అక్కడ కూడా ఫేట్ ఈజ్ సీల్డ్. ఎందుకంటే బేస్మెంట్ నుంచి అది బయటకు వచ్చేసింది. ఓకే, తర్వాత ఆల్ ద 5 towers ఆకాశ హర్మ్యాలు, దాన్ని స్కై స్క్రేపర్స్, అది
టవర్స్ బయటికి మీకేంటి నెక్స్ట్ 9 monthsలో మీకు టోటల్ టవర్ స్ట్రక్చర్ బయటికి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ మీ కళ్ళల్లో అది కొడతానే ఉంటుంది 5 టవర్స్. అది వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 year ఓన్లీ ఇంటీరియర్స్ వేరే ఫైన్ ఫినిషెస్ వర్కే ఉంటుంది. సో నెక్స్ట్ 2 yearsలో ఎంటైర్ టవర్స్ లీస్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టవర్స్ మొత్తం క్లోజ్. దాంతో ఏంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఫేట్ ఈజ్ సీల్డ్. సో ఈ 3 క్యాపిటల్ 3 రాజధానులు అనే సబ్జెక్ట్ మీద మీరు నేను టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవటం అనవసరం. దీని గురించి అసలు డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నుంచి నేనైతే అసలు ఈ డైలాగ్ కూడా ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం, ఈవెన్ డైలాగ్ వేయటం కూడా వేస్ట్ అది. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ క్వార్టర్స్, స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్ గురించి చెప్పాను. ఏది గవర్నర్స్ మినిస్టర్స్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్, హైకోర్టు జడ్జెస్ బంగ్లాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు, వేరియస్ విఐపి అఫీషియల్స్, ఈ బంగ్లాస్ మొత్తం యుల్ బి సర్ప్రైజ్డ్ మార్చ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తానికి తయారవుతున్నారు. ఒకవేళ మార్చ్ మిస్ అయ్యారనుకోండి, ఏప్రిల్ మిస్ అయితే మే, లైఫ్లో ఏం మునిగిపోయేది ఏం లేదు, 2 నెలలు ఏం మునిగిపోదు. సో మీకు మార్చ్ అంటున్నారు, దాన్ని మేనే అనుకోండి మన లాంగ్వేజ్లో. మే కల్లా మొత్తం ఆల్ టాప్ అఫీషియల్స్, మినిస్టర్స్, జడ్జెస్ అమరావతిలో నుంచే అక్కడ ఉండటంతోనే వాళ్ళ లైఫ్ బిగిన్ అవుతుంది. వీళ్ళు కాకుండా ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఐఏఎస్ ఆఫీసర్సు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్ డి ఆఫీసర్సు, వేరియస్ పీపుల్స్ బంగ్లాస్ కానీ ఇల్లు అమౌంటింగ్ టు 4000 units ఆర్ టార్గెటెడ్ ఈ మే కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నట్టుగా. కొంతమంది అయితే ఏప్రిల్ నుంచి అంటున్నారు, కొంతమంది మే అంటున్నారు, కొంతమంది జూన్. సో రెయినీ సీజన్ జూన్ వచ్చేదలకల్లా టోటల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్లు కానీ, టాప్ అఫీషియల్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంఎన్సీస్ మొత్తం అమరావతిలో నుంచే నివాసం ఉంటారు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారంటే ఊహించుకోండి, అమరావతి ఇప్పుడు వరకు ఒక లెవెల్, ఈ జూన్ నుంచి ఇంకో లెవెల్. ఎందుకంటే మొత్తం టోటల్ అక్కడే ఉంటారు, అక్కడి నుంచే పరిపాలించబోతున్నారు. కాబట్టి జనం మొత్తం వచ్చేవాళ్ళు కూడా విజిట్ చేయడం బిగిన్ చేస్తారు. విజిట్ చేయడం బిగిన్ అయితే మీకు అసలు సీన్ మారిపోద్ది. టోటల్ మీరు ఒక్క రోజులో అనుకుంటారు ఏం జరిగింది, మనకే అర్థం కాదు ఏంటి ఓవర్ నైట్ ఎట్లా జరిగిందని. దిస్ ఈజ్ హౌ నెక్స్ట్ 3 monthsలో అస్సలు టోటల్ సీన్ చేంజ్ అవ్వబోతుంది. ఏది మీకు అందరికి కనిపిస్తుంది. అదైన తర్వాత నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను లాస్ట్ టైము, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మిరాకిల్ జరిగింది. 22 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్, వేరియస్ డిపార్ట్మెంట్ స్పేసెస్ మొత్తం అక్కడ కట్టబోతున్నారు. వాళ్ళకి కావాల్సిన నివాసాలు కూడా దాంట్లో నిండిపోతున్నాయి. 2800 కోట్లు బడ్జెట్ హడ్కో ఈ స్పెండింగ్, దాని వర్క్స్ బిగిన్ అయిపోయినాయి. సో ఇమాజిన్ 22 ఎకరాల్లో ఒకే చోట ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండటం అనేది ఎక్కడ జరగదు, అసలు కంట్రీలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం ఇది. సో ఉన్నప్పుడు ఏముంది, స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఆఫీసులే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఒకే చోట ఉండబోతున్నాయి. ఇది ఇంకెక్కడ దేశంలో నాకు తెలిసిన అంతవరకు ఎక్కడ జరగదు ఇది. అది కాకుండా 7 బ్యాంక్స్ మీ అందరికీ తెలుసు, చాలామంది రైతులు సోదరులు ఇనాగరేషన్ అటెండ్ అయ్యారు. ఇది గ్రౌండ్ బ్రేకింగ్ నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు. ఆ 7 బ్యాంకులు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్ హెడ్ క్వార్టర్స్, 7 బ్యాంకులు హెడ్ క్వార్టర్స్ అక్కడ రాబోతున్నాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా టోటల్ సమ్ 21 బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. చిన్న బ్యాంకులు, మీడియం సైజ్ బ్యాంకులు, వాళ్ళు లాస్ట్ టైం పార్టిసిపేట్ చేయలేదు, మొత్తం కలిపి 21 బ్యాంకులు వస్తాయని చెప్తున్నారు. అంటే బ్యాంక్ స్ట్రీట్ అంటారు దాన్ని. సో అది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి, పబ్లిక్ హౌసింగ్లో ఒకే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. హ్యాపీనెస్ట్ కిందసారి చెప్పినప్పుడు నేను గబుక్కని 2000 అన్నాను, యాక్చువల్లీ 1200 అది, ఆ ఫ్లోలో 2000 అన్నాను. 1200 అపార్ట్మెంట్లు ఫిజికల్ స్ట్రక్చర్ ఒక లెవెల్కి వచ్చేసింది. వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ 1 yearలో మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 1 yearలో రైతులకు ఇచ్చిన ప్లాట్స్, రిటర్నబుల్ ప్లాట్స్, కొన్ని పెద్ద సైజు ఉన్న ప్లాట్స్ అన్నీ మార్కెట్లోకి ఏ విధంగా వెళ్తాయంటే, అపార్ట్మెంట్స్ ఇప్పుడు R1 నుంచి R5 అని జోనింగ్ చేశారు. ఈచ్ జోన్ బట్టి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ తేడా ఉంటుంది. 2 ఫ్లోర్లు, 4, 8, అబోవ్ 9 ఫ్లోర్స్ అట్లా ఉంది. అబోవ్ 9 ఫ్లోర్స్ ఉన్న ప్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో స్టార్ట్ అయిపోతాయి. ఫలానా చోట సిగ్నేచర్ టవర్ వస్తుంది, ఫలానా చోట గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది, ఫలానా చోట ఇది ఉంది. మొత్తం అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒక వెల్లువలాగా బిగిన్ అవుతుంది. ఎప్పుడు జస్ట్ అనదర్ 1.5 yearలో ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు మీరు చూస్తారు. సో గవర్నమెంట్ ఆఫీసులు సెంట్రల్, స్టేటు, ఇవన్నీ నెక్స్ట్ 2 yearsలో అయ్యేదలకి ఆల్ రెసిడెన్షియల్ సెక్టర్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. సైమిల్టేనియస్గా మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్.
ఎలాగో రిటర్నబుల్ ప్లాట్స్కి ఫార్మర్స్ ఇచ్చే ఎలాగో ఉంటాయి. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఇల్లు కట్టుకోవడం బిగిన్ చేస్తారు, ఒక 1.5-2 ఇయర్స్లో బిగిన్ చేస్తారు. ఏదైనా కానీ వచ్చే 2 ఏళ్లలో మీకు అమరావతిలో ఎటు చూసినా కానీ హౌసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ బంగ్లాసు, అపార్ట్మెంట్స్, మొత్తం ఆల్ కల్చర్ స్టార్ట్ అయిపోతుంది. అది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్. కిందటిసారి నేను మీకు చెప్పినప్పుడు జనవరిలో ఒక ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పాను. కానీ కొన్ని మేజర్ నేను మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి, జంషెడ్పూర్లో ఉండే ఎక్స్ఎల్ఆర్ఐ అని చెప్పి ఎంటైర్ ఇండియాలో చాలా ఫేమస్. మన ఐఏఎంస్ ఎట్లాగో అది ఎక్స్ఎల్ఆర్ఐ పర్సనల్ మేనేజ్మెంట్ అట్లాగో. ఆ ఎక్స్ఎల్ఆర్ఐ ఫస్ట్ టైము అక్కడ ఇండియాలో, సెకండ్ వాళ్ళు జంషెడ్పూర్ను వదిలేసి ఫస్ట్ టైం ఎక్స్పెండ్ అయింది ఇక్కడ ఇండియాలో. గత వాళ్ళకున్న 40-45 ఏళ్ళ అనుభవం తర్వాత ఇక్కడికి వస్తున్నారు. అది వెరీ గ్రేట్. దట్టు 50 ఎకరాల్లో 5,000 మంది స్టూడెంట్స్ కోసం పెడుతున్నారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5,000 స్టూడెంట్స్లో కనీసం ఒక 10% ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి ఊహించుకోవచ్చు. అంటే మీకు ఆఫ్టర్ 1 to 2 ఇయర్స్ అమరావతిలో ఎక్కడెక్కడ చూసినాడు ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ ఉండి అక్కడ యూనో డిగ్రీ చేసుకుంటున్నారంటే చాలా చాలా గ్రేట్ అది ఆస్పెక్ట్. సిమిలర్గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిగ్గెస్ట్ వాళ్ళ ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ టైము 3,000 కోట్లతో బిగ్గెస్ట్ క్యాంపస్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్కిల్లోది ఇక్కడ పెట్టబోతున్నారు. దాన్ని నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఏమన్నారు, యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అన్నారు. దాని టార్గెట్ ఏంటి, మీకు అబ్జర్వ్ చేయండి, విట్ కానీ అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ఒక జోన్లో ఉన్నాయి, ఎడ్యుకేషన్ జోన్కి ఒకటి పెట్టారు. కానీ ఈ బిట్స్ క్యాంపస్కి గ్రేట్ థింగ్ ఏం చేశారు, అలాంగ్ ద సీడ్ యాక్సెస్ రోడ్డు 70 ఎకర్స్లో వాళ్ళకి అలాట్ చేశారు. ఎందుకు చేశారు, మీకు యూనివర్సిటీ పెట్టబోతున్నారు. యూనివర్సిటీ ఎవరికి సర్వ్ చేస్తుంది, క్వాంటమ్ వ్యాలీ. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ కూడా దానికి దగ్గరలోనే రాబోతుంది. కాబట్టి దాంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 7,000 మంది స్టూడెంట్ కెపాసిటీతో చేస్తున్నారు. 70 ఎకరాల్లో 35 ఎకరాల్లో నెక్స్ట్ 1 ఇయర్లోనే అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు అడ్మిషన్స్ బీనైపోతాయి. సో అదొక గ్రేట్ డెవలప్మెంట్. ఇది కాకుండా జనవరి అప్డేట్లో కొన్ని నేను మిస్ అయ్యాను స్కూల్స్ గురించి. సో 2-3 స్కూల్స్ గురించి చెప్పదలుచు. నేను ఫిబ్రవరి అప్డేట్లో చెప్పాను, మళ్ళీ జస్ట్ క్విక్ నేమ్స్ కోసం చెప్తాను. ఒకటి డిపిఎస్, ఇక్కడ మన ల్యామ్ ఏరియాలో రాబోతుంది. 10 ఎకర్స్లో మోస్ట్ మోడర్న్ కెపాసిటీ, బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ డిపిఎస్ స్కూల్స్ ఇన్ ద కంట్రీలోనే మన దగ్గర రాబోతుంది. తర్వాత జిల్లా పంచాయత్ జెడ్పీ స్కూల్ నిడమర్లోది సిఆర్డీ వాళ్ళు రెనోవేట్ చేస్తానని చెప్పాను. 15-20 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, అది వస్తుంది. అట్లాంటి లాట్ ఆఫ్ స్కూల్స్ రాబోతున్నాయి. అది స్కూల్స్ గురించి, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి. లాస్ట్ ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏం చెప్పాను, రైతులతోనే బిగిన్ అవుతుంది, రైతులతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పాను. లాస్ట్ ఫ్యాక్టర్ 9 మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ అండ్ ఇంపార్టెంట్, లాస్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఇవ్వాలంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీతోనే స్టార్ట్ అవుతుంది, అమరావతి ప్రాస్పరిటీ ఫ్యూచర్ క్వాంటమ్ వ్యాలీతోనే ఎండ్ అవుతుంది. సో ఫార్మర్స్ ఎంత ఇంపార్టెంటో క్వాంటమ్ వ్యాలీ అమరావతికి ఈక్వల్ ఇంపార్టెంట్. ద గ్రేట్నెస్ ఏంటంటే చాలామంది నవ్వారు. మోదీ గారు అమరావతి లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు బాబు గారు ఏమన్నారు, సార్ మీరు జనవరి 1 ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్లో, ఈ సంవత్సరం జనవరి 1 వచ్చి ఇనాగ్రేట్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు మేము కూడా స్టన్ అయిపోయాం. సార్ ఎట్లా అంటున్నారేంటి, అసలు ఎట్లా సాధ్యం, అది ఇది అనుకున్నాం. వితిన్ 48 అవర్స్ 50 ఎకరాలు అలాట్మెంట్ అని చెప్పి ఇచ్చేశారు. వితిన్ 3 మంత్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో 9 మిలియన్ అంటే ఏంటి, 90 లక్షల స్క్వేర్ ఫీటు టవర్స్ని ప్లాన్స్ మొత్తం ఎట్లా ఉంటాయని చూపించేశారు. అంటే అంటారు కదా సినిమా చూపిస్తా ఉన్నట్టు, సీఎం గారు నిజంగానే సినిమా చూపించారు అందరికీ. అప్పుడు కూడా మాకు నమ్మకం కలగల నిజంగానే అవుతుందా అని చెప్పి. నెక్స్ట్ ఆయన ఏం చేశారు, వర్క్షాపే పెట్టేశారు. వర్క్షాప్ పెట్టినప్పుడు 28 కంట్రీస్ నుంచి మొత్తం పార్టిసిపేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి, సార్ మీరు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు, మేము కూడా దాంట్లో భాగం అవుతాం అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళే వచ్చారు. ఇదివరకు ఏంటి, బాబు గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన వెనకబడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రివర్స్, మైక్రోసాఫ్ట్ సేస్ మేము మీ దగ్గరకు వస్తామని చెప్పి అడిగారు. ఇదంతా చేసినప్పుడు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, మన చాలామంది ఉంటారుగా, వీరులు ఉంటారుగా, అన్న ఏదన్నా జనవరిలో 1 అన్నారన్నా ఎక్కడ మోదీ గారు కనపట్టలేదే, బాబు గారు కనపట్టలేదు అన్నారు. అంటే నేను పొలిటికల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇవన్నీ విన్నప్పుడు లోపల మనకేముంది, యాజ్ ఏ తెలుగు పీపుల్ రగులుతూ ఉంటుంది, ఎందుకు పనికిరాని మాటలన్నీ ఎందుకు అంటారా అని. దానికి తగ్గట్టుగానే బాబు గారు మొన్న అంటే బాబు గారు స్టేట్ గవర్నమెంట్ ఒక దెబ్బ కొట్టింది ఏంటంటే,
మొన్న సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని మోదీ గారు రాలేకపోతున్నారు కాబట్టి, అపాయింట్మెంట్ దొరకలేదు కాబట్టి సీఎం గారు, మోదీ గారు రిప్రజెంటెడ్ బై సెంట్రల్ ఐటీ మినిస్టర్ హూ ఈజ్ హైలీ ఫేవరింగ్ అమరావతి. ఆయన ఎప్పుడు అమరావతి గురించి మాట్లాడతారు. ఆయన ఏమన్నారు, ఐటీ అంటే బాబు గారు అంటే ఐటీ అని చెప్పి మొన్న లాస్ట్ టైం కూడా ఒక డైలాగ్ కొట్టారు. ఆయన్ని డెప్యూట్ చేసి టోటల్ మొన్న గ్రౌండ్ బ్రేకింగ్ కాకుండా కన్స్ట్రక్షన్, మీలో ఎవరన్నా వెళ్ళి చూడండి, కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. అదే రోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఒక 18 ఇంటర్నేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్తో వాళ్ళు MOU ఒప్పందాలు చేసుకున్నారు. ఏంటి, మేమంతా కలిసి పనిచేస్తాం, మీరేం చేయగలుగుతారు అమరావతికి అంటే క్వాంటమ్ వ్యాలీకి ఏం చెగుతారని. తర్వాత బాబు గారు డిక్లేర్ చేసింది ఏంటి, ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 90 లక్షల స్క్వేర్ ఫీట్ అక్కడ వస్తుందంటే ఎన్ని వందల ఉద్యోగాలు, ఇన్ఫ్యాక్ట్ ఉద్యోగాలు వాళ్ళే ఉంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అందరూ మళ్ళీ అబ్బా ఏం జోకేశారన్న, 2 లక్షలు వస్తాయంట. ఆయన ఒక్క దెబ్బకి ఏం చేశాడు, ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి ఎన్రోల్ చేసుకున్నారు. చేస్తే నాకు కరెక్ట్గా డేటా గుర్తులేదు, సమ్ 50,000 to 60,000 పీపుల్ ఎన్రోల్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇది ఓన్లీ ఒక వెల్లువ, ఏమంటారు టిప్ ఆఫ్ ఐస్బర్గ్, ఇది ఓన్లీ స్మాల్ ఎగ్జాంపుల్, వెల్లువలాగా రాబోతుంది. సో ఈ తర్వాత దానికి తగ్గట్టు యూనివర్సిటీ విత్ ఎన్విడియా, అది కూడా ఎందుకు పెట్టారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇంటికి ఒక ఏఐ ప్రొఫెషనల్ అన్నారు బాబు గారు. అంటే ఏంటి, నేను క్లోజింగ్ ఒక విధంగా చెప్పాను, పర్టికులర్లీ ఫార్మర్స్తో నేను చాలా ఒక సినిమా స్టైల్లో ఒక స్టైల్ ఆఫ్ చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ మీరు ఊహించండి, మీరంతా మీ కష్టార్జితం మీ తరతరాల ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ని నమ్ముకుని ఇచ్చేశారు, జస్ట్ ఒక పళ్ళెంలో పెట్టి అప్పచెప్పేశారు వితౌట్ 1 రూపీ. ఓకే, దానికి మీ కాన్ఫిడెన్స్ తగ్గట్టుగా మీకు వెనక్కి డెవలప్ ప్లాట్ వస్తున్నాయి. అంటే మీ సంపద రూపాయింది 10 రూపాయలు అవ్వబోతుంది, అది వెనక్కి వచ్చింది. అవ్వటమే కాకుండా మీకు మీ పిల్లలు చాలామంది ఎక్కడెక్కడో వరల్డ్ వైడ్ పనిచేస్తున్నారు, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి. వాళ్ళందరికీ ఇమాజిన్ బాబు గారు ఏం చేశారు, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ అన్నీ వచ్చినప్పుడు టోటల్ ఐటీ రిలేటెడ్ జాబ్స్, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న ఐటీ జాబ్స్ మొత్తం అమరావతి రాబోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఫార్మర్స్ పొలం ఇస్తే వాళ్ళకి ప్లాట్లు వచ్చినాయి, ప్లాట్లు ఇల్లు కట్టుకోబోతున్నారు. ఆ ఇళ్లలోకి వాళ్ళ పిల్లలు, ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడో పనిచేసే పిల్లలంతా మళ్ళీ వెనక్కి రాబోతున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఐటీ కంపెనీకి వెళ్ళబోతున్నారు. ట్రావెల్ చేయడానికి వేరే సిటీల్లో దిక్కులేనట్టు 1 hour 2 hours ట్రాఫిక్లో పడి జనాలు తిట్టుకుంటా ట్రాముల్లో లేకపోతే మన మెట్రోస్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో బయలుదేరుతారు. జస్ట్ 10 to 15 minutes పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్లో గర్వంగా ట్రావెల్ చేసి ఐటీ కంపెనీకి వెళ్తారు, ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. లైఫ్లో మీరు ఏదైనా చేయొచ్చు, ఇంటి భోజనం తినలేరు, పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేయరు, ఇంటి పక్కన జాబ్ తెచ్చుకోలేరు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మర్స్, మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సింది. ప్రపంచంలో ఎవ్వడికి జరగంది మీ ఫార్మర్స్ ఫ్యామిలీకి జరగబోతుంది అనేది నాకు ఎందుకో ఒక సమ్ ఆఫ్ 6th సెన్స్ అంటారు, అది మీరు విజువలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన సినిమా స్టైల్ని మీరు రివర్స్లో ఊహించుకుంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఫైనల్గా ఫార్మర్స్ చేసిన సాక్రిఫైస్ కానీ, ఫార్మర్స్ గవర్నమెంట్ మీద నమ్మకం కానీ 10 to 20 times వెనక్కి వస్తుంది, అది గ్యారంటీగా. ఈ విషయం తెలుసుకుని నా అప్పీలు, నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన నా అప్పీల్ ఏంటంటే, రైతు సోదరులు, రైతు ఫ్యామిలీస్ అంతా చాలా భరోసాగా లాంగ్ టర్మ్ విజన్ మైండ్లో పెట్టుకుని పీస్ఫుల్గా ఉంటే గవర్నమెంట్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, గవర్నమెంట్ ఇంకా ఎక్కువ మీకు చేస్తుంది. మీరు ఏమన్నా వేరే విధంగా టెన్షన్ ఫీల్ అయితే గవర్నమెంట్ కూడా టెన్షన్గా ఫీల్ అయ్యి చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా షార్ట్ కట్లో చేశారనుకోండి, మీకే లాస్ అవుతుంది లాంగ్ రన్లో. ఎందుకంటే ఒకసారి మీరు ఎవరైనా భయపెట్టారనుకోండి మీ సైకోసిస్తో, వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవలే, వాళ్ళు అడిగింది ఇచ్చేద్దాం అంటారు. కానీ లైఫ్లో మీరు తెలుసుకోవాల్సింది లాంగ్ టర్మ్ విజను, పేషెంట్గా పనిచేస్తే 10 వచ్చే చోట 100 వస్తుంది. కాబట్టి జస్ట్ ఇది నా పర్సనల్ కైండ్ ఆఫ్ ఫీలింగు, మీరు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నన్ను ఫాలో అవ్వమని అంటలేదు. కాకపోతే నా అప్డేట్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోండి, ఒక సజెషన్ లాగా అనుకోండి. రెస్ట్ ఈజ్ మీ విజ్డమ్కి వదిలేస్తున్నాను. ఇంకా ఏమన్నా ఆస్పెక్ట్స్ నాకున్న ఎగ్జైట్మెంట్ షేర్ చేసుకునే, ఎలాగూ మీకు ఏప్రిల్ అప్డేట్ అనేది మళ్ళీ వస్తుంది, దాంట్లో కవర్ చేస్తాను. అండ్ ఏప్రిల్ మే ఈక్వల్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మరు, రెయినీ సీజన్ వచ్చే లోపల మొత్తం వెరీ హై స్పీడ్ వర్క్స్ జరగబోతున్నాయి అమరావతిలో.